హైదరాబాద్ కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పేదల కోసం వందల కోట్ల విలువైన 11 ఎకరాల స్థలాలను నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 22A నిషేధిత భూముల్లో ఉన్నవారి స్థలాలకు ఎలాంటి డోకా లేదని సీఎం ఘంటాపథంగా స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో స్థలాలు 22A నిషేధిత జాబితాలో చేరి ఉంటే హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. కోర్టు కేసుల్లో ఉన్న సర్వే నంబర్లలోని స్థలాలను పక్కన పెట్టి మిగతా వాటికి బై నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదల ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని సభావేదిక అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు నెలకు 6,000 ఆదా అవుతున్నాయని సీఎం వివరించారు. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో పేదలకు సొంతింటికలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు.